హాయ్ హలో నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. సో ఇవాళ మీ అందరి కోసం మనందరికీ ఇష్టమైన షవర్మా చేద్దాం అనుకుంటున్నాను. షవర్మా ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? మన పిల్లలు కూడా ఈరోజు షవర్మా కావాలి అని అడుగుతున్నారు. అయితే బయట చేస్తున్న షవర్మా తినడం వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. సో బయట తినొద్దు. అందుకే మనం ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా షవర్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అండ్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి బిగినర్స్కి ఇంకా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేస్తామన్నమాట, మాకు బూస్టప్ అవుతుంది. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ముందుగా మనం 300 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో దట్ మనకి స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. ముందుగానే మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్లోని సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం, నిమ్మరసం, మసాలా పౌడర్ అండ్ పెరుగు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు మనం సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత మనం చపాతీ కోసం డౌ ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ నేను వాటర్లో సాల్ట్, ఆయిల్ తీసుకున్నాను కొంచెం. నెక్స్ట్ గోధుమ పిండి వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పొంగుతూ సాఫ్ట్గా రావాలి అంటే మనం గోధుమ పిండి కలుపుకుంటున్నప్పుడే కొంచెం నూనె వేసుకున్నట్లయితే మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నమాట, పొంగుతాయి చపాతీలు. మనం చపాతీ ముద్ద బాగా కలుపుకొని 30 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేపుకోవాలి. మనం చికెన్ క్రిస్పీగా అయినంత వరకు వేపుకుంటే షవర్మా తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ వలన చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం చికెన్ దగ్గరగా వేపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వరకు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్లోని వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ మయోనీస్, ఇంకా టొమాటో సాస్, ఇంకా షెజ్వాన్ సాస్ కూడా వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా మనం చికెన్ని కలుపుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ ముద్దలు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని దల్సర్గా కాకుండా పల్చగా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బాగా పెద్దగా చేసుకుంటే చపాతీ స్మూత్గా, అసలు చపాతీ తింటున్న టేస్ట్ కాకుండా సాఫ్ట్గా కరిగిపోతుంది అన్నమాట. సో నేను 4 చపాతీస్ వరకు చేసుకొని డైరెక్ట్గా కాల్ చేసి రెడీ చేసుకున్నాను. చపాతీలు కాల్చుకున్న తర్వాత మనం షవర్మా ప్రిపరేషన్, మా పాప స్మైలీతో స్టార్ట్ చేసింది. అయితే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, చికెన్ స్టఫ్ వచ్చి ఇలాగా మయోనీస్ రాసుకొని చపాతీకి రోల్స్ కింద రెడీ చేసుకోవడమే. ఇలా రోల్స్ కింద రెడీ చేసుకొని మనం ప్లేటింగ్ ఇచ్చుకోవడమే. ఎంతో హెల్తీగా ఇంట్లోనే చేసుకునే షవర్మా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నదో మీరు కూడా చెప్పండి.
ఇంత ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకున్నప్పుడు మరి బయట షవర్మా తినడం ఎందుకండి? సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మా పాప కూడా దీన్ని టేస్ట్ చేసి చాలా సూపర్గా వచ్చిందని చెప్పింది. ఇదండి ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకునే షవర్మా. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వెంటనే వచ్చేయాలంటే పైనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ ఫోన్లోని నేను వీడియో పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.